ప్రభు చిత్తంలో ఉన్నారు. మీరు అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం చూద్దామండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము. ఏ వచనం ద్వారా దేవుడు మాట్లాడింది పోయినసారి? క్రిస్మస్ రోజు ఈ న్యూ ఇయర్కి పరిచయకి మీ అందరికీ ఇచ్చిన వాగ్దానం ఇది. చదువుతున్నాను చూడండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. లెబనోను పర్వతము దాని వేళ్ళు చన్నునట్లు వారు తమ వేళ్ళు చన్నుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ వాక్యాన్ని దేవా కృపతో జ్ఞాపకం చేసుకోండి. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉన్న సంగతులు చేరి వచ్చిన నీ ప్రియులకు, మాకు నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన నీ సంగతులు ఏమైతే ఉన్నాయో వాటిని బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఆ మాటలు ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతలోంచి మీరు కనపడుతూ, అయ్యా ఇదిగో నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నువ్వు నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాం. ఆనాడు పౌలు మాట్లాడక లూదియా హృదయం తెరవబడినట్లు, పేతురు ప్రకటించగా వారి హృదయాలు పొడవబడినట్లుగా, రక్షణ కార్యం జరిగినట్లుగా, నువ్వు అనుకున్నది జరిగినట్లుగా ఈరోజు కూడా అంతకంటే గొప్పగా మీరు కదిలి వచ్చి మా మధ్య నిలిచి ఈ అల్పనైన మీ దాసులను వాడుకొని నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు ఎంత ప్రమాదం మాదిరి ఏవైనా సరే వాటన్నిటికీ అనంత సర్వనాశనం, నిత్యనాశనం కలుగునగా. యుద్ధం యెహోవాది, యేసు రక్తమునకే జయం. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీను నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించి నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. ఇరవై 1 అధ్యాయం 9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు తెచ్చి నా చుట్టూ, మా చుట్టూరు, ఈ ప్రార్థనలోకి వీస్తున్న బిడల చుట్టూరు, ఈ గృహం చుట్టూ, ఈ గ్రామం చుట్టూ, పట్టణం సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి నీవే మా మధ్యలో దిగివచ్చి నీవే అగ్ని ప్రాకారమే మా చుట్టూ నీ ఆత్మకార్యములు జరిగించమని నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ యేసయ్య నామములోనే ప్రార్థించి నీ వాక్యాన్ని బడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నిన్ను మహింపరుచుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగం వాస్తవానికి 2026 సంవత్సరంలో ఈ పరిచర్యకు పోయిన ఆదివారం ప్రభు ప్రవచన రూపంగా చెప్పబడినటువంటి మాట ఏముందంటే, దీంట్లో ఈ మాటలో అర్థం ఏంటంటే, చెట్టుకు మంచు ఎలా అయితే ఉంటుందో అలా నేను అతనికి ఉంటాను. చేరి వచ్చిన ఈ ప్రభు కృపను బట్టి సంఘానికైనా, అలాగే తన అనాది సంకల్పంలో నిర్ణయించినటువంటి ఇంకా చేరి వచ్చే వారందరికీ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన సంకల్పంలో నిర్ణయింపబడి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే మాట. మంచు ఎలా అయితే ఆ చెట్టుకు అట్లా అంటి పెట్టుకుని ఉంటుందో అలాగ నేను ఉంటాను అంటున్నాడు దేవుడు. ఎందుకు అలా ఉంటాను అంటున్నాడు? అసలు అంతకుముందు ఏం జరిగింది అన్నది ఒకసారి మనం తొంగి చూస్తే ప్రారంభ వచనాల్లో ఎఫ్రాయిం మాట దేవునికి వేరుగా బ్రతికింది. ఎఫ్రాయిం అనేవాడు యోసేపు కొడుకు. మనష్షే, ఎఫ్రాయిం అనే ఇద్దరు యోసేపుకి కొడుకులు. ఆ యోసేపు ఇద్దరు కొడుకుల్ని యాకోబు నా పిల్లలయ్యా అని తీసుకున్నాడు. ఆ యాకోబు తన యోసేపు యొక్క ఇద్దరు పిల్లలను తీసుకోవటం ద్వారానే 12 గోత్రాలు సంపూర్ణమైంది. అంతకుముందు యాకోబుకి 11 మంది పిల్లలే ఉంది. యోసేపుతో 11 మంది పిల్లలు.
12 మంది సంతానం కదా అని మనకు తెలుసు. 12వ సంతానం ఎవరు? కూతురు దేనా. ఆమె షెకెం అనే ప్రాంతానికి పోయి ఆ షెకెం అనే యవనస్తుడు ఉన్నాడు ఆడ. ఏదో అట్లా చూద్దామని పోతే మా వాళ్ళ అమ్మాయే కదా అన్నట్టుగా వాడు అందంగా ఉందని తీసుకుని వెళ్ళిపోయి ఆమెతో శారీరకమైన పొరపాటు చేస్తాడు. దాన్ని మనం చెరిపాడు అంటాం. ఆ మాటను బట్టి యాకోబు మిగతా 11 మంది వీళ్ళు ఉన్నారు కదా అన్నలు, అందరూ పోయి వాళ్ళు మొత్తాన్ని చంపారు. ఇంటిల్లపాది మొత్తం మగవాళ్ళు మొత్తాన్ని చంపేశారు. ఓరే ఏందిరే ఇంత ఉపద్రవం చేశారు, పెళ్లి చేస్తాను ఒప్పుకున్నావు, సున్నతి కూడా వాళ్ళు పొందారు. ఇక ఏం చేయలేని పని. పురుష మర్మాంగానికి ఆ పై చర్మాన్ని కోసేస్తే నువ్వు ఎటుపోతావు? ఆ చురుకు మంట మీద అంతే ఉంటావా? ఇదే అదను అనుకొని పోయి యాకోబు 11 మంది పిల్లలు పోయి వాళ్ళ మీద పడి వాళ్ళ మొత్తాన్ని చంపేశారు. ఎందుకు ఇలా చేశారు? ఏందిరా అబ్బాయి ఎందుకురా ఇలా చేశారంటే, మా చెల్లెలకి అంత ఘోరం చేస్తే మేము ఊరుకోవాలా, సహించాలా ఏందని. ఓరి మీరు చేసింది ఏమో కానీ వాడు పెళ్లి చేసుకుంటానంట కదా, చేసుకుంటానంటే ముందుగా తొందరపడి శారీరకంగా కలవాలా అన్న తీవ్రమైన వ్యతిరేకతను బట్టి పోయి వాళ్ళని సంహరించి వస్తారు. ఆ తర్వాత ఆమె చరిత్ర కనపడదు, చనిపోయినట్టుగా ఉంటుంది. చరిత్రలో చనిపోయిందా బ్రతికుందా అన్న సంగతి తెలియదు. కానీ ఈ 11 మంది ఉంటారు. ఈ 11 మందికి యోసేపు ద్వారా పుట్టినటువంటి ఎఫ్రాయిం, మనష్షే అనే ఇద్దరిని కూడా యోసేపు ఏం చేస్తాడంటే యాకోబును కూడా ఐగుప్తు తీసుకెళ్ళినప్పుడు, నానా ఇదిగో నా పిల్లలు ఇద్దరని చెప్పని ఆశీర్వదించమంటాడు. ఆశీర్వదించమని చెప్పంటే సరే అని చెప్పని చేతులు అటు ఇటు మారుస్తూ ఉంటాడు. యోసేపు కూడా పిల్లలిద్దరిని మారుస్తూ ఉంటాడు, వీడి చిన్నోడు పెద్దోడని. నాకు ఏం తెలియదు నేను అంటూ ఉంటాడు. కాదు నాన్న అని చెప్పని అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా నా పిల్లలు రా అండు. అంటే అక్కడ మిగిలి ఉన్న ఆ గోత్రం పరిపూర్ణమైపోయింది. అంటే ఎఫ్రాయిము, మనష్షే అనేవి అర్ధగోత్రాలుగా విభాగించబడి ఒక అర్ధగోత్రమేమో యోర్దాను యువతల ఆగిపోయింది, ఒక అర్ధగోత్రమేమో కానాను దేశంలోకి వెళ్ళిపోయింది. ఈ ఎఫ్రాయిం అనేవాడు, ఎఫ్రాయిం అంటే ఆ ఒక్కడే కాదు, అతని గర్భవాసన పుట్టిన పిల్లలు వాళ్ళందరిని కలిపి దేవుడు ప్రశ్నిస్తా అన్నాడు, ఎఫ్రాయిము నిన్నెంత ఓర్చుకున్నానో తెలుసా, కానీ నువ్వు నన్ను గాయపరుస్తూనే ఉన్నావురా అంటాడు జకర్యా గ్రంథంలో. ఏంది హోషే గ్రంథంలోనే నన్ను గాయపరుస్తూనే ఉన్నావు, అయినా సరే నువ్వు నాకు ముద్దు పెట్టవు అంటాడు ఆయన. మన జీవితంలో 2025 సంవత్సరంలో ఎన్నిసార్లు గాయపరుచుంటామో దేవుణ్ణి, ఏదో ఒక కోణంలో ఏదో ఒక కారణాన్ని బట్టి. ఇక్కడ ఎఫ్రాయిము చేసిన పొరపాటు ఏంటంటే తన చేతులతో కొన్ని పోత విగ్రహాలు చేసుకొని వాటికి మొక్కాడు, వాటిని అనుసరించాడు. అలాగనే తనకున్న మంది మార్బలం అంటారు చూడు, ఆ రోజుల్లో రౌతులు, అలాగే యుద్ధంలో ఉపయోగపెట్టే గుర్రాలు, అవే బలం. ఏంది ఎగస్టాలు మాట్లాడుతున్నావు, సంగతి తెలుసా, మా వాళ్ళు మొత్తాన్ని పిలిపిస్తా, అరే వాళ్ళు ఆ గుంపు మామూలు గుంపు కాదు, ఆ ఇంటి పేరట్లు మొత్తం ఉన్నారు, ఇక్కడ మొత్తం ఆతేగా ఉంది, వచ్చి పడ్డాడు నీ కుటుంబం అంతే అని అంటారా లేదా? ఏ కారణాన్ని బట్టి? తనకంటూ కొంత బలం ఉంది, మంది బలం ఉంది, జన బలం ఉంది. ఆ జన బలం ఉంది కాబట్టే తనేమంటున్నాడు, పక్కన వాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తున్నారు, రే ఆ ఇంటి పేరటోళ్ళు చాలామంది ఉన్నారు మన కాలనీలో, మన ఊళ్ళో చాలామంది ఉన్నారు, వాళ్ళ జోలి పోమాక అంటారా లేదా? ఇలాంటివి ఎఫ్రాయిం ఏం చేశాడంటే మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా నడవటం ఒక కోణం అయితే, అలాగే దైవ చిత్తానికి వేరుగా దేవునికే నచ్చనటువంటి విగ్రహారాధన వైపు పోవటం ఒక ఎత్తు అయితే, మూడవది ఏంటంటే తనకున్న బలాన్ని బట్టి విర్రవీగాడు. దేవునికి నచ్చనివి ఈ 3 కోణాలు. 2025 సంవత్సరంలో మనం ఎక్కడెక్కడ మనం తేడా పడటం ఒకసారి గమనించుకోవాలి. మనం ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరం నేను నీకు అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు. ఈ సంవత్సరం నీకు అవకాశం ఇస్తున్నాను,
గత సంవత్సరం నువ్వు చేసిందంతా నేను మర్చిపోతున్నా, నా చిత్తానుసారంగా నేనే తీసేసుకుంటున్నా. ఈ సంవత్సరం అయినా నేను చెప్పినట్టు నువ్వు అడుగులు వేయాలి. ఎందుకంటే ఒకవేళ రక్షణ లేకున్నావు అనుకో, గత సంవత్సరంలో ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, ఈ సంవత్సరం అయినా బాప్తిసం పొందుతారని దేవుడు ఒకవేళ ఆయుష్ను పొడిగించాడేమో. ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటే మనం ధన్యులం. ఇది ఒక కోణం. రెండవది, దేవునికి నచ్చని రీతిగా మనం ఎక్కడైనా అడుగులు వేసామేమో సరి చేసుకుందాం. మనకు తెలియకుండా మన హృదయంలో గూడు కట్టుకునేవి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. మన కళ్ళ ముందు ఒక వ్యక్తి పచ్చగా ఉంటే ఓర్చుకోలేం. చూడరా, ఆ పిల్ల వచ్చింది కాబట్టి వాడికి కలిసి వచ్చిందిరా, లేకపోతే వాడికి ఏముందిరా అంటారు ఒకటి. ఇంకొకటేమో చూడరా వాడి పోకడు, వాడి మిడియాలో మామూలు కాదు అంటారు ఒకటి. పల్లెటూరులో ఉండే సంభాషణ ఇది. ఒకవేళ ఒక వ్యక్తి పచ్చగా ఉన్నారనుకో, ఆ వ్యక్తిని ఏదో ఒక రకంగా పాడు చేయాలి, మానసికంగానే ఏదో ఒక రకంగా చెడగొట్టాలి. ఇలా పాడు చేయటానికి కూడా ఇవన్నీ ఎక్కడుంటే బయట ఉండే కావు, మన హృదయంలో మొదటిగా క్రియ జరిగితే ఆ నెక్స్ట్ అది రూపం దాల్చుద్ది. ఇలాంటి దేవునికి నచ్చనివి. ఇది ఒక కోణం. ఇంకొకటి, ఒకవేళ బై మిస్టేక్ చాలా చోట్ల నేను పుట్టు క్రైస్తవులు విగ్రహారం చేసేవాళ్ళని చూశాను నేను. గత సంవత్సరంలో గత కాలాల్లో ఒకవేళ విగ్రహారాధనలో ఉన్నట్లయితే అవి దేవునికి నచ్చనటువంటి అనుభవాలు. అవి మానుకొని దేవుడు కోరుకున్నట్లుగా అడుగులు వేయటం. విగ్రహారాధన అంటే ఇక్కడ భౌతికంగా ఒక పోత విగ్రహాన్ని అనుసరించటం ఉంది. రెండవది, ధనం అనే విగ్రహం కూడా ఉంది. ధనం మీద ఎక్కువగా ఆశ కలిగి పరిగెత్తుంటాం. మా తాతోళ్ళు సంపాదించారు, అక్కడ పడేసిపోయారు, వాళ్ళు దేశపోవాల. అబ్రహాం కూడా ధనవంతుడే, కానీ దేవుణ్ణి వదిలిపెట్టల. దేవుణ్ణి మొదటిగా బేస్ చేసుకున్నాడు, తర్వాతే తన కాళ్ళ కింద ఉంది సర్వసమృద్ధి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి పెట్టుకున్నాడు. దేవుణ్ణి పెట్టుకున్నాడు కాబట్టి అబ్రహాముని ఓ ప్రాంతంలోకి వచ్చి అబ్రహాము శారమ్మను పాతి పెట్టడానికి పొలం అడుగుతాడు. సమాధులు తోటకుంటానికి ఒక పొలం ఇయ్యా అని అడుగుతాడు. అడిగితే నీకు నచ్చింది తీసుకోపో, మేము డబ్బులు వద్దాను. ఊరకు నేను తీసుకున్నా అంటాడు. నీకేం అడ్డుందయ్యా, మా మధ్య మహారాజులాగా ఉన్నా అంటే, మహారాజు అంటే ఎంత సమృద్ధి ఉంటుంది, ఎంతమంది మార్బలం ఉంటుంది. మరి అబ్రహాము వాస్తవానికి గుడారంలోనే ఉండు, అందమైన భార్య ఉంది, ఆమెతో సరదాగా గడపవచ్చు వ్యర్థమైన సమయాన్ని. ఇర్మియా గ్రంథంలో కూడా ఆ మాట, ప్రసంగి గ్రంథంలో ఉంది ఆ మాట 9వ అధ్యాయంలో, నీ వ్యర్థమైన సమయం నువ్వు ఇష్టంగా ఉన్నటువంటి నీ భార్య దగ్గర గడుపు అని. ఏంది, అలా కూడా చేయాలి అబ్రహాం. పోయి దేవుని దగ్గర గడుపు కనిపెడతా కూర్చుండు, అయ్యా ఎక్కడ అయ్యింది. అంత బాగా దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చాడు కాబట్టే అబ్రహాం అంతగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం ఆస్తిపరుడు అని చెప్పని, అందమైన భార్య ఉందని చెప్పని పక్కన పెట్టల, మొత్తం దేవుణ్ణి పక్కన పెట్టల, భక్తిని పక్కన పెట్టల. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు. ఆ కారణాన్ని బట్టే అబ్రహాం అన్ని విధాలు ఆశీర్వదింపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ గత సంవత్సరం 2025 సంవత్సరంలో దేవుణ్ణి పక్కన పెట్టాము, దేవుని కింది స్థాయిలో పెట్టి నీ పనులు మొదటిగా పెట్టుకున్నావేమో. ఒకవేళ భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో, ఒకవేళ కడుపును పుట్టిన బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో, లేదంటే నువ్వు ఒక భార్య అయితే నీ భర్తను ఎక్కువగా, పిల్లల్ని ఎక్కువగా, కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో. మనం మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి మొట్టమొదటి స్థాయిగా పెట్టుకోవాలి. డేవిడ్ పాల్ యాంగిచో అని చెప్పని గొప్ప దైవజనుడు. ఆయన కోరింత జబ్బు అంటారే, ఏదైతే దగ్గితే రక్తం కక్కుతారు, అలాంటి క్యాన్సర్ జబ్బుతో బాధపడుతుంది. ఓ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే 12-13 సంవత్సరాల వయసు కలిగిన ఆడపిల్ల దక్షిణ కొరియా దేశ భాషలో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని, క్రొత్త నిబంధన గ్రంథాన్ని తీసుకొని యాంగిచో గారు ఉన్న, రక్షణ పొందకముందు ఆయన పేరు యాంగిచో, ఆయన దగ్గరకు పోయి ఆ బెడ్ మీద ఉంటే, యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, ఈ బైబిల్ చదువుకోండి. ఆయనకు ససేమీరా గిట్టేది కాదు.
తీసే దేవుడు అంట అది అని అట్లా 2 సార్లు వ్యతిరేకించాడు. ఈ పిల్ల మళ్ళీ పోయి నీకెప్పుడో మనసు పుట్టినప్పుడు చదువుకొని ఆ కొత్త నిబంధన కొరియా భాషలో, దక్షిణ కొరియా భాషలో నా క్రొత్త నిబంధన బైబిల్ నాడ పెట్టి వెళ్ళిపోయాను. ఓ 2 గంటల తర్వాత ఇక ఆయనకు ఆలోచన మొదలు ఏముంది దాంట్లో అని చెప్పని చదవటానికి మొదలు పెడితే స్వస్థత అనే రాగాల్లో ఏళ్ళ మార్పు కలుగుతుంది. దేవుడు చేసిన అద్భుతాలు చదువుతుంటే ఈయన దేహంలో మార్పు కలుగుతూ ఉంది. చిన్నగా ఆ పుస్తకం చదివే లోపల ఈయన దేహంలో నా రోగం ఎగిరిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎగిరిపోవటమే ఒకటేను, దేవుని మహా ఉచిత కృపను బట్టి దేవుడు చెప్పినట్లు ఆయన అడుగులు వేయటం వల్ల 25 లక్షల మందికి పైచులకు సంఘం ఉంది అక్కడ. విచిత్రం ఏందో తెలుసా? 2019లో కరోనా వచ్చిందా మన కళ్ళ ముందు ఎంతమంది పోయారు? అసలు అది మన ఊళ్ళోకి రావటం ఏంది? ఎందుకు ఈ మాట నన్ను తెలుసా? ఆ దక్షిణ కొరియా దేశం మొత్తానికి కరోనా లేదు 2019 కానీ 20 కానీ 21లో కానీ. తన దాసుడైన డేవిడ్ పాల్ యాంగిచో రక్షణ పొందిన తర్వాత డేవిడ్ అని ఇచ్చారు. డేవిడ్ పాల్ యాంగిచో ఆయన ఆ దేశంలో ఉన్నాడు కాబట్టి ఆ దేశంలో కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు లేరు. అసలు కరోనా కేసే లేదు, కరోనా ఎంటర్ లేదు ఆడ. ఎందుకు జరిగిందో తెలిసేది? దేవుడు చెప్పినట్టు అడుగులు వేయటాన్ని బట్టి, దేవునికి ప్రప్రదమైన స్థానం ఇవ్వటాన్ని బట్టి. ఇంకో కోణం ఏంటంటే తను ప్రారంభంలో ఒక మెనూ పెట్టుకున్నాడు. మొదటిగా దేవుడికి ప్రాధాన్యత, తర్వాత తను, సంఘము, చివరిలో భార్య పిల్లలు. ఏం పెట్టుకున్నాడు మెనూ? మొదటిగా దేవుడు, తర్వాత తను, తర్వాత సంఘం, తర్వాత భార్య, చివరిలో కుటుంబం. ఇది పెట్టుకున్నాడు. ఒకరోజు సమస్య వచ్చింది. భార్య అన్నీ సర్దేసింది. ఇక వాళ్ళ అమ్మను కూడా పిలుచుకుంది. ఈయన వచ్చి ప్రార్థన చేస్తాను మందిరంలో. దేవుడు అన్నాడు, నువ్వు ఇంటికి పో, నీ భార్య అలిగిపోవటానికి రెడీ అయిందా? దానికి తెలియలే ప్రభా, ఇంకా పని ఉంది చేయాలి చాలా అంటున్నాంట. ఇవన్నీ ఆపి నేను చెప్పింది చెప్పాను. పోయేటప్పుడు ఒక మెనూ చెప్పాడు. మొదటిగా నేను, తర్వాత నీ వ్యక్తిగత క్షేమం, ప్రార్థన జీవితం, తర్వాత భార్య పిల్లలు, తర్వాత కుటుంబం, చివరిలో సంఘాన్ని. అదేంది ప్రభా? నేను చెప్పినట్టు చేయాలి. అలా దేవుడు చెప్పినట్టు తను మెనూ మార్చుకుంటే క్షయవ్యాధితో క్యాన్సర్ దగ్గితే రక్తం పడుతుంది, చచ్చిపోతాడని చెప్పారు డాక్టర్లు. ఆ చిన్న బైబిల్, కొత్త నిబంధన బైబిల్, ఆ 4 సువార్త పుస్తకాలు చదివే లోపల ఆయనకు స్వస్థత వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఈ దేవుడు నాకు కావాలని అంతకుముందు అస్సలు వద్దు. ఈ దేవుడు నాకు మా దేవుళ్ళు ఎవరు మాది వేరే, ఈ దేవుడిని తెస్తారని అన్నవాడు బైబిల్ వద్దని తృణీకరించిన వ్యక్తి దేవుడు చెప్పిన మెనూ ఫాలో అయితే ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి అంతగా ఆశీర్వదింపబడ్డాడు. ఎంతెందో తెలుసా? రాజమండ్రిలో యంగ్ హోలీ టీమ్ అని జాన్ వెస్లీ అనే పాస్టర్ గారు ఉన్నారు. ఓ రోజు పోయిందంట ఆడికి. పాస్టర్ గారిని కలవాలా, అపాయింట్మెంట్ ఇస్తారంటే, నువ్వు ఇప్పుడు తీసుకుంటే 6 సంవత్సరాల తర్వాత రా అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటే 6 సంవత్సరాల తర్వాత రావాలంట. అదేంటంటే అంత బిజీ షెడ్యూల్ మా అయ్యగారు అన్నారు. ఎప్పుడో రాలిపోవాల్సిన జీవితాన్ని దేవుడు చెప్పినట్టు అడుగులేస్తే అంతగా ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే 2025 సంవత్సరం అంతా దేవునికి వేరుగా నువ్వు బతిక నీ ఇష్టం. ఏ బలహీనతల్లో అయినా ఉండు నువ్వు. ఈ 2026 సంవత్సరంలో అంటున్నాడు ఆయన, నువ్వు దిద్దుబాటు చేసుకొని నా వైపుకు తిరిగితే, నా దగ్గరికి వస్తే, ఆయన అంటున్నాడు, మంచు ఎలా అయితే చెట్టు కట్ట అంటి పెట్టుకొని ఉంటుందో నేను అలా ఉంటా. నేను అలా ఉంటాను, అతనికి తోడుగా ఉంటా. నీ వ్యక్తిగతంగా నీకే తోడుంటాం కాదు, నీ భార్య పిల్లలకు తోడుంటాడు, నీ కుటుంబానికి తోడే ఉంటాను. ఈ పాడి పంటకు, పంట పొలాలకు, పశు సంపదకు, అంతటికి, పిల్లల జాబులైనా, ఉద్యోగాలైనా, నీ రెక్కల కష్టార్జితానికైనా, అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడే ఉంటాను అంటున్నాడు. ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరంలో
నీకు తోడై ఉంటానని నేను చెబుతా ఉన్నాడు. నీతో అంటి పెట్టుకొని, నీతో అంటి పెట్టుకొని ఉంటానంటున్నాడు దేవుడు. నువ్వు ఆయన మాట వింటే చాలు. ఆయనకు అవకాశం ఇవ్వు, ఆయనకి నీ హృదయంలో స్థానం ఇవ్వు, నీ కుటుంబంలో స్థానం ఇవ్వు. ఆయన చెప్పినట్టు అడుగులు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న సాక్ష్యం ఉంది. దేవుడు చెప్పినట్టు అడుగులు వేయటం బట్టి 2019లో నాకంటే పెద్ద మా అక్క ఉంది, కరోనా అటాక్ అయింది. డాక్టర్లు అన్నారు అవకాశాలు లేవు, డేంజర్ అన్నారు. హాస్పిటల్ ఆ మరణాలు చూసి భయపడి నేను ఇంట్లోనే ఉంటాను క్వారంటైన్గా, బయటికి రాను. మా అక్క, ఆ అమ్మాయి 2 పిల్లలు, మా అమ్మ, చెల్లెలు కూతురు, మనం అట్టను అట్ట ఉన్నారు ఆ ఇంట్లో. ఆ అమ్మాయిలో ఉన్నది ఆ అమ్మాయిలోనే దేవుడు తీసేశాడు ఆ కరోనాని. అది పక్కన వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా దేవుడు ఆపేశాడు. నేను బయట ఉండి తమ్ముళ్ళు కొంతమంది కూర్చోబెట్టుకుని ఇట్నే ప్రార్థన చేసుకుంటా కూర్చున్నా. ఆ కరోనా టైంలో వేరే ఒక పేషెంట్ దగ్గర కూడా పోయి ఇంతేడో రా తమ్ముడు నేను ప్రార్థన చేస్తా అన్నా. అమ్మో నీకు దండం పెడితే నేను రాను అంటుండు. నాకేం కాదు నువ్వు రా తమ్ముడు, మాస్క్ పెట్టుకోదు. నాకేం కాదు నా ప్రభువుండు. చాలామంది బలవంతంగా మాస్క్ పెట్టించారు నా చేత. ఈ నేను రానన్నవాడు వాళ్ళ అమ్మకో నాన్నకు వస్తే మందులు అందించిండు. ఇతనికి అటాక్ అయింది. ఇతను నుంచి వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ తమ్ముడి నుంచి వాళ్ళ తల్లికి వచ్చింది. మళ్ళీ వాళ్ళకి ఫ్యాన్ ఇచ్చాను నేను, కొత్త ఫ్యాన్ కొని. వాళ్ళ మేనమామ ఇవ్వకపోతే కరోనా మాకు వచ్చుది నీకేంద్ర ఇచ్చేదని అంటే నేను ఇచ్చా. తెసపో తమ్ముడు మొత్తం శుభ్రంగా మళ్ళీ క్లీన్ చేసి నాకు ఇచ్చాడు. తెచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు మాకేం రాల. కారణం ఏంది? దేవుణ్ణి మొదటిగా పెట్టుకున్నాం. రూపాయలే చేతిలో, కానీ దేవుణ్ణి నడిపిస్తున్నాడు బండిని. నువ్వు మొట్టమొదటిగా దేవునికి అవకాశం ఇవ్వు. కుటుంబ యజమానుడు మొదటిగా దేవునికి లోబడితే ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు కుటుంబ యజమానునే ప్రాధాన్యంగా దేవుడు తీసుకుంటున్నాడంటే నిన్ను బట్టే అంత సెట్ అయింది. నువ్వు కరెక్ట్గా లేవు అనుకో, మిగతాదంతా గలిబిలిగానే ఉంటుంది. నిన్ను బట్టి. ఎందుకంటే అబ్రహాము దేవుని ఎదుట గుడారపు వాకిటిని కనిపెట్టి చూస్తూ ఉంటే ఆ భక్తిజీలు భార్యలోకి వచ్చింది. అదే భక్తిజీలు పనివాళ్ళలోకి వచ్చింది. ఎవరిలోంచి వచ్చింది అది? అంతకుముందు ఎవరైనా చూపించారు వీళ్ళకి? వాస్తవానికి అబ్రహాం విగ్రహారాధన చేసేవాడు, కానీ అవన్నీ మానుకున్నాడు. దేవుడు కావాలనుకున్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, ఆయనతో నడవటం మొదలుపెట్టాడు. ఆయన చెప్పినట్టు పలానా చోట ఉండంటే ఆడ ఉన్నాడు. అట్లా అడుగులు వేయటం, ఆ భక్తిని భార్య గమనించి ఆమెలోకి వచ్చింది ఆ జీలు. ఆ నుంచి తన చుట్టూ ఉన్న పనివారం అంతా ఉంది, ఆ పనివాళ్ళు అంతా ఉన్నారు, వాళ్ళలోకి వచ్చింది. దేవుడితో అంటాడు అబ్రహాం, నాకు సంతానం లేదు కదా, నా పనివాళ్ళలో పెద్దవాడైన ఎలియాజరే కదా నాకు వారసుడంటే, ఆగా ఆ మాట అన్నమా, నీకు బిడ్డని ఇస్తాను, నేను నీకు సంతానం ఇస్తానయ్యా, నువ్వు ఆ మాట అన్నమాకు అతను కాదని. ఈ ఎలియాజర్ అన్నవాడు ఇస్సాకుకు పిల్లని ఎతకడానికి పోయినప్పుడు ఏం చేసిండు? మా యజమానుడైన అబ్రాహాము, దేవుడా ఏడున్నావు నువ్వు, నేను వచ్చిన పని త్వరపెట్టి జరిగించని ఆయన మోకాళ్ళు వేయటమే కాదు, వంటలు కూడా మోకాళ్ళు వేసినాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు పశువుల్లో కూడా వచ్చింది కాబట్టి ఎవరు నేర్పారు ఇవన్నీ? ఆ వ్యక్తి ఆ కుటుంబ సభ్యులందరి ఎదుట కనపడ్డాడు. ఆ కారణాన్ని బట్టే కుటుంబం అంతా సెట్ అయిపోయింది. యజమానుడిగా మనం నిన్ను బట్టే ఆశీర్వాదం. ఎవరైనా సరే, ఇక్కడ చాలామంది కుటుంబ యజమానులకు ఒక భర్త పొజిషన్లో ఉన్నారు కాబట్టి కుటుంబానికి తలకాయ నువ్వే కాబట్టి నిన్ను బట్టే నీ పిల్లలైనా భార్య అయినా నీకు కలిగిన సమస్తం ఆశీర్వదించబడుతుంది. దేవుడు అంటున్నాడు 2025 సంవత్సరం నీకు నచ్చినట్టుగా ఉన్నావు, ఓకే. ఈ 2026 సంవత్సరంలో అయినా నీవు వాటిని సరిచేసుకొని నా వైపుకు నడిచినట్లయితే, ఎందుకంటే ఎఫ్రాయిం అనే వ్యక్తి తనకు నచ్చినట్టు బ్రతికాడు. ఎలాగా? తనకు నచ్చినట్టుగా బ్రతికాడు ఎఫ్రాయిం అనే వ్యక్తి. విగ్రహారాధన విషయంలో చూసుకున్నాడు, తనకు నచ్చినట్టుగా అడుగులు వేయటం.
అలాగే తనకున్న మంది మార్బలాన్ని బట్టి అడుగులు వేశాడు. ఇలా కొన్ని దేవునికి నచ్చనటువంటి విషయాల్లో అడుగులు వేసి చివరికి ఎక్కడ దాకపోయాడు? దేవుడే శ్రమపరిచే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆ శ్రమపరుస్తున్నటువంటి ఆ పరిస్థితులు అవన్నీ చూసి దేవుడే కదిలొచ్చాడు మళ్ళీ. ఇప్పుడు మన కన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదన్నా గాయపడుతుంటే మనం ఏం చేస్తాం? వాళ్ళైనా వీళ్ళైనా ఎవరో ఒకళ్ళైనా వచ్చి, ఎరా నీకు మనసు కరగట్లేదా? వాడేందిరా, పెద్దోడేంది అట్టుండు, చిన్నోడేంది అట్ట, ఆ పిల్ల ఏంది అట్ట, అసలు నీకు మనసు ఉందిరా అని చెప్పి అంటారా లేదా? ఈ నలుగురు నానా రకాల దాన్ని బట్టేనే పోయి వాళ్ళని దగ్గరకు చేసుకొని, ఏందిరా ఏంటి సంగతి ఏందని చెప్పని అడిగి మాట్లాడి వాళ్ళతో పక్కన నిలబడి అన్నీ సముదాయించి సరైన రీతిగా ప్రతిదీ సెట్ చేస్తామా లేదా? ఖచ్చితంగా మనకున్న అనుభవాలు అయ్యి అప్పుడప్పుడు పంతంగా వాడికి బుద్ధి రావాలే, లేకపోతే వాడు మాట్లాడు ఏంది వాడు ఆ ముండవాడు అంతా ఇట్నే మాట్లాడితే ఏంది. అయినా సరే ఆ వ్యక్తులు మనం దగ్గర తీసుకుంటాం, ఎందుకంటే మన కన్న బిడ్డలు కాబట్టి. లేదు భార్య అయినా భర్త అయినా మనస్పర్ధలు ఉన్నా కానీ వెంటనే సెట్ అవుతారు వాళ్ళు. నేను ఒకసారి నా స్నేహితుడు భార్య భర్తల మధ్యలో దూరా. పెళ్ళయింది కొత్తలో, చీరకాడ గొడవ మొదలైంది. కోపం ఆపుకోలేక బీరువాని గుద్దిండంట. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది, అన్నా మురళి ఏమనుకున్నా మారలేదు, వెస్ట్ గోదావరి అన్న. అయ్యి బాబోయ్ ఏంటది అట్టు పెట్టుకుది, అమ్మో అయ్యో అంటుంది ఆ పిల్ల. ఏదో మొత్తానికి గట్టిగానే జరిగిందని ఫోన్ చేశా. ఏందన్నా ఏడన్నా అన్న, ఫోన్ చేసింది అదే అండు. అర్థమైంది ఈ పిల్లగాడికి కూడా. ఫోన్ చేసి, ఎందుకంటే నన్ను ఎక్కువ చెప్పుకుంటా ఉంటాడు ఆడ. ట్యూన్ చేయటానికి సరిగ్గా నడిపించడానికి నేను ఒక రోల్గా ఉంటాను కాబట్టి అతనికి నన్నే పెద్దగా తలుస్తూ ఉంటాడంట. ఒకరోజు పోతే, అన్న ఈరోజు ఈ గంటలో నీ మాట చెప్పంది ఆయన లేడు అని చెప్పని అంది. పోయొచ్చు ఒకరోజు ఆయన చూసి రావటానికి. ఇక అక్కడికి పోగానే జరిగిన పరిస్థితి ఏంటంటే, ఏమైంది బీరువా నిండా ఉన్నాయి చీరలు, ఇంకా చీర కావాలంట దానికి. నేనేం చేశానంటే, మా అమ్మాయితో నువ్వు మాట్లాడిన దాకా నేను మాత్రం అన్నం తిన్నాను, నేను కూడా పస్తు పండుకుంటా అన్న. నాకేం తెలుసు వాళ్ళు గంటలో మాట్లాడుకున్నారని. 3 రోజులకి గస వచ్చింది, నీరసంగా మాట్లాడుతున్నా. ఏంది ఆడ నువ్వు చెప్పు ఏంది అన్న, ఏంది అట్టున్నాను. మా అమ్మాయితో నువ్వు మాట్లాడిందని నేను తిన్నా కానీ నువ్వు పిచ్చోళ్ళలాగా నువ్వు ఎమ్మడే ఏమయ్యా ఏమన్నా న్యాయం ఉందా? గంటలో మాట్లాడుకున్నాడు ఫోన్ చేయాలి కదా. 3 రోజులు అయింది, నువ్వు అంత మొండికొంటావు నాకేం తెలుసు అని. మరి ఆ అమ్మాయి ఆ రకంగా మాట్లాడింది. అప్పటి నుంచి భార్యాభర్తల గొడవ అంటే నేను పొరపాటును కూడా తలకాయ పెట్టను. వాళ్ళు దుమ్ము కొట్టుకున్నా మళ్ళీ అమ్మండి గంటలో సెట్ అవుతారు. ఎందుకంటే ఆమె లేకపోతే ఈ బండి నాడవద్దు, ఏం లేకపోతే ఆ బండి నాడవద్దు. వెంటనే సెట్ అవుతారు వాళ్ళు. తర్వాత అర్థమైంది ఆ 3 రోజులు పస్తు పండుకుంటే కానీ. అప్పటి నుంచి పొరపాటు కూడా భార్యాభర్తల మధ్యలో నేను తలపెట్టను. బాగా గమనించండి, మన అనుకున్న వాళ్ళ విషయంలోనే మనం ఎంతగా ఆప్యాయత విషయంలో తపన పడుతుంటామే. ఆయన ఎంతో ప్రేమించి నిన్ను నన్ను తన చేతులతో చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? నీకోసం నా కోసం సృష్టి మొత్తాన్ని వాక్కు చేత జరిగించాడు. పశు పక్షాదులు అంటారు కదా, వాటన్నిటిని కూడా వాక్కు చేతనే చేశాడు. జలచరములు అంటాం కదా, చేపలు, ఇవన్నీ ప్రాకిడి పురుగులు అన్నీ వాక్కు చేత చేశాడు. ఫలము ఇచ్చే మొక్కలు, విత్తనాలు కలిగిన ఫలములు ఇచ్చే మొక్కలు అన్నీ కూడా వాక్కు చేతనే జరిగించాడు. సమస్తాన్ని నీ కోసము నీరును వేరుపరచటమైనా, ఆకాశం భూమిని వేరుపరచటమైనా, ఏంది సముద్రాలకు ఎల్లలు వేయటమైనా, నదులకు ఒక నిర్ణయము ఎత్తు ఆ పల్లం అనేది నిర్ణయించడమైనా సమస్తం తన నోటి చేతనే జరిగించాడు. నిన్ను మాత్రం అల్లలారు ముద్దుగా చాలా నైపుణ్యంగా చేసుకున్నాడు. అంత శ్రద్ధగా నిన్ను చేసుకున్నప్పుడు ఎంత శ్రద్ధ కలిగిన ప్రేమ ఉంటుంది నీ మీద చెప్పు. మనం ఏం చేస్తామంటే అశాశ్వతమైనటువంటి
ఆ తాత్కాలికమైనటువంటి వాటి మీద మన మనసు నిలిపి వాటి కోసమే పరిగెడతా ఉంటాం. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఎంతో గాయపడటమే కాదు, బాధపడటం కూడా జరుగుతూ ఉంది. ప్రభు అంటున్నాడు, ఈ సంవత్సరంలో నేను మంచు ఎలా అయితే చెట్టుకుంటుందో నేను అతనికి అలా ఉంటాను. ఇంకొక మాట అంటున్నాడు, తామర పుష్పం ఎలా ఉంటుందంటే ఇక్కడ తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పం అంటే ఏడుంటుంది అది? తామర పుష్పం అండి నీళ్ళల్లో, మన చెరువుల్లో పైన నీళ్ళ మీద ఉంటుంది. తామర పుష్పం అనేది అతడు తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును అంటే త్వరితముగా. ఇప్పుడు జామ మొక్కేస్తే ఇన్నాళ్ళు ఎదురు చూడాలి కాపు కోసం. అదే నీళ్ళల్లో పెరిగి ఆ తామర పుష్పానికైతే ఎంతకాలం పడుతుంది? అంటే లోకంలోనే ఉంటావు, తామర పుష్పం చూడండి బురదలోనే ఉంటుంది, కానీ లోకంలోనే ఉంటుంది. మనం లోకంలోనే ఉంటాము, కానీ నీ అభివృద్ధి అనేకులను ఆకర్షించేలాగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అనేకులను ఆకర్షించేలాగా ఎప్పుడు అది? దేవుణ్ణి ఆనుకున్నప్పుడు, దేవునికి ప్రప్రదమైన స్థానము నువ్వు ఇచ్చినప్పుడు, అన్ని విధాల దేవుని ఆధారం చేసుకుని అడుగులు వేస్తున్నప్పుడు నీ అభివృద్ధి అంట నీళ్ళలోనే తామర పుష్పం ఉంటుంది. కింద బురద అంటే లోకం పాపం అనుకుందాం, నీళ్ళంటే లోక మర్యాదలు అనుకుందాం. కానీ తామర పుష్పం ఆకి ఆడుంటుంది, నీళ్ళ పైన ఉంటుంది. అంటే లోకస్తుల కంటే నువ్వు అతి తక్కువ సమయంలోనే క్రమక్రమముగా అభివృద్ధి నొందుతా ఉంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట ఏమన్నా, లెబనోను పర్వతము దాని వేళ్ళు చన్నునట్లుగా తమ వేళ్ళు తన్నుదురని. లెబనోను పర్వతం అంటేనే అతి శ్రేష్టమైనది. అక్కడ ఎన్నో విలువలతో కూడినటువంటి సంపద ఉంది. దాంట్లో విలువైన సంపద ఏంటంటే దేవదారు వృక్షాలు. దానంత నిడివి అంటే ఎత్తు 100 అడుగులు ఎత్తు వెళ్తుంది అది. అంతే 100 అడుగుల లోతులో వేళ్ళు దన్నుద్ది. చెట్టు 100 అడుగులు ముందు పైకి ఎదగాలంటే భూమిలోకి 100 అడుగులు పోద్ది అంట వేరు, తల్లి వేరు. పిల్ల వేరులేమో నీళ్ళు ఎక్కడున్నాయని ఎత్తుక్కుంటూ పోతాయి అంట. దాని చుట్టూ అట్ట బట్టకు రావాలంటే బాగా మనం అట్లా అంటుపట్టుకోవాలంటే అందదు. అంత పెద్ద మ్రానులు. అది అంత పైకి ఎదగాలంటే అంతే లోతులో వేళ్ళు పోతాయి. అంటే విశ్వాసము లేదా స్థిరమైన ఆశీర్వాదము. అది కూడా శ్రేష్టమైన ఆశీర్వాదం. ఒకవేళ ఆ దేవదారు వృక్షానికి బలమైన గాలి తగిలిందనుకో, అటు వంగిపోద్ది. అటు ముందు ఆ గాలి అంతా అటు బానించి మళ్ళీ లేచి నిలబడుతుంది. దేవదారు వృక్షానికి ఉన్న మంచి లక్షణం అది. ఇది ఎక్కడుంటుందో తెలుసా? లెబానోను పర్వతం మీదే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. లెబానోను పర్వతం అంటేనే ఆశీర్వాదం. దేవుడు చాలా ఇష్టంగా కోరుకున్నది. నిన్ను కూడా దేవుడు నీ కుటుంబాన్నైనా, నీ పిల్లలనైనా, మీ దంపతులనైనా, లేదా మీ జీవితాలనైనా దేవుడు చాలా ఇష్టంగా కోరుకున్నాడు. భావితరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలనే కోరుకున్నాడు. అలా ఉండాలని కోరుకున్న ఆ దేవుడు అంటున్నాడు, నేను మీతోనే ఉంటాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉన్నారు, దేవుణ్ణి పొందుకొని వెళ్ళండి. ఏంది, ఒకవేళ రక్షణ లేకుంటే రక్షణ అనుభవంలోకి అడుగులు వేయండి. ఎంతకంటే ఆశీర్వాదం ఇంకేముంది? మన నిలువు దోపిళ్ళు అడిగాడు దేవుడు. బాయ్, 1 కోటి తీసుకొచ్చేనా రక్షణ అండ, 1 కోటి రూపాయలు తెచ్చేనా రక్షణ అండ. అట్టన్నా కానీ పరిగెత్తారు జనం. అంత బాగానే ఉంటుందిలే కానీ ఫాస్ట్ గారు రక్షణలోకి వచ్చే ఆ పచ్చకామరు లేని వాడికి అన్నట్టు పచ్చాలు ఉంటాయి. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అట్టుండాలి, ఇట్టుండాలి. క్రమశిక్షణ అంతే ఉంటుంది. మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్టుంటుంది? పక్కనుండి బలపం కొట్టేస్తే టీచర్ ఇటు బలపం కొట్టే పట్మని పడుద్ది. మంచి పని అనేది. అట్లనే యేసయ్య కూడా కొన్ని విషయాల్లో క్రమపరుస్తూ ఉంటాడు. దాని ద్వారా మనకు ఆశీర్వాదమే. నేను ఒకప్పుడు నాతో పాటు ఉన్న సంఘస్థులు వాళ్ళు సరదాగా ఉంటుంటే నేను 6:45 మందిరంలో పోయి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 6 సంవత్సరాలు అదే క్రమంగా ప్రార్థన.
6 సంవత్సరాల తర్వాత దేవుని పని నిమిత్తం బయటకు వచ్చాను, కానీ 6:45 కాగానే మందిరంలోకి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద నిలబడతా. 1.5 గంట మోకాళ్ళ మీద నిలబడి 1.5 గంట ఇలా మోకాళ్ళ మీద కూర్చొని, ఆ తర్వాత ఇంకా దేవుడు అనుమతిస్తే ఇంక 2 గంటలు ఆడే కూర్చొని ప్రార్థన చేసి టోటల్గా 5 గంటలు లేదా 4 గంటలు ఆయన దగ్గర గడిపి ఆ తర్వాత ఇంటికి పోతా. అప్పుడు అనుకున్నా, నేను నన్ను ఎందుకు ఇట్ట పెట్టావు, వాళ్ళు అట్టున్నారంటే వాళ్ళు నచ్చినట్టు ఉన్నారు ఇప్పుడు కూడా. నేను మాత్రం వాళ్ళందరికంటే ఉన్నతమైన కృప పొంది ఇవాళ దేవుని పనిలో వాడబడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ క్రమం చేసేది, క్రమశిక్షణలో పెట్టేది, అందుకే నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనకు కష్టం ఉంటుంది. ఇక ఆ తర్వాత అంతా నీకు అర్థమైపోద్ది, ఆయనతో నువ్వు ట్యూన్ అయిపోతావు. ప్రతిదీ ఆయన ఆలోచన అడిగి తీసుకొని అడుగులేస్తూ ఉంటావు, అంతా సెట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ప్రారంభంలో అట్టుండాలంటే ఎట్టుండాలంటే అదే అంట. ఒకళ్ళకి ఏమనుభవం ఉంటుందంటే, మా అక్కకు కూడా అదే అనుభవం ఉంది, మా బావకు కూడా. బాప్తిజం తీసుకుంటే కరెక్ట్గా స్కేల్ తీసుకొని గీసినట్టే ఉండాలి, లేకపోతే ఉండకూడదు. ఉండలేము, మనం పడిపోతాం. కాబట్టి రక్షణ తీసుకోవట్లేదు. పడిపోని వ్యక్తి ఎవరు ఉన్నారు బైబిల్ గ్రంథంలో చెప్పు? అయినా దేవుడు కృపనిచ్చి నిలబెట్టి, దావీదు పడిపోలేదా? బెర్షెబా దగ్గర పాపంలో పడలేదా? ఆమె భర్తను చంపలేదా? అయినా దేవుడు కృపనిచ్చాడు. ఆయన కృపను బట్టి ఆయన అంగీకరించుకున్నాడు. తీసుకొచ్చి దావీదు కుమారుడు యేసుక్రీస్తు అనుకున్నాడు. అన్నాడా లేదా? మరి ఆయన జీవితంలో పొరపాటు ఉందిగా. ప్రభువే తన చిత్తానుసారంగా క్షమించయ్యా, తెలిసే తప్పు చేశా, క్షమించానగా ప్రభు కొట్టేసుకున్నాడు, సరి చేసుకున్నాడు. మరి ఈరోజు చాలామంది దావీదని పేరు పెట్టుకున్నారు, మరి పెట్టుకోకూడదు. లెక్క స్కేల్ పెట్టి కొలిసినట్టు చూడాలంటే అవునా లేదా? ఇస్సాకు తన భార్యను చెల్లెలాండో, మరి ఇస్సాకని ఎంతమంది పెట్టుకోవట్లా? పెట్టుకుంటున్నారు లేదా? పేతురు అసలు యేసు ప్రభు ఎవరు నాకు తెలియదండి, నువ్వు బలి అడుగుతావని చెప్పి ముమ్మారు అబద్ధం ఆడినాడు, పిరికోడు. మరి పేతురు అని ఎంతమంది పెట్టుకున్నారు పేరు? లేవు, ఆ పొరపాట్లు ఉన్నాయి. శ్రేష్ఠ భక్తులు మనకు మాదిరి పురుషులు అనుకున్న వారి జీవితాల్లోనే ఉన్నాయి, ఒక్క యేసు ప్రభు తప్ప. కానీ ప్రభు కృపను బట్టి వారు అంగీకరింపబడ్డారు. పొరపాట్లున్నా సరి చేసుకోవడానికి ఆయన కృప ఉంది నీకు. ఇలాంటి కరెక్ట్గా ఉండాలనే కొలతలు అనుకుంటే నీ జీవితం మొత్తం ఇంక అసలు డైరెక్ట్ చెప్పాలంటే సంకన ఏంది అంత తేడా పడిపోద్ది. కాలం ఉండగానే, ఒంట్లో బలం ఉండగానే, ప్రభు ఇచ్చిన ఆయుష్ ఉండగానే, అవకాశం ఉండగానే బాప్తీసు అనుభవంలోకి వచ్చి, అయ్యా నేను బలహీనుణ్ణి, నేను చెబుతా నా రక్తంలో ఉన్న లక్షణాలను బట్టి నేను బలహీను ప్రభువా, మా పితరులైతే ఇట్ట బ్రతికారు, నాకు ఆ బ్రతుకొద్దు, నీకు నచ్చేటట్టుగా నేను బ్రతకాలనుకుంటున్నాను, నాకు చేత కదా నువ్వే నడిపించని ఆయన పాదాలు పట్టుకున్నాడు. నడుస్తూ ఉంటే ప్రభువే నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 11 సంవత్సరాలు. రేపు 28వ తారీఖు 11 వస్తుంది, బాప్తీసం పొంది ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. సాక్ష్యాన్ని కాపాడుతూనే ఉన్నాడు, పరిశుద్ధతను కాపాడుతూనే ఉన్నాడు, అభిషేకాన్ని కాపాడుతూనే ఉన్నాడు, ప్రార్థన జీవితాన్ని కాపాడుతూనే ఉన్నాడు. అన్నీ ఆయనే కాపాడు. నాతో ఏముంది, ఊరకు నిలబడ్డా అంతే. ఈరోజు ఈ మాటలు వింటున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, చెట్టుకి ఎలా అయితే మంచు ఉంటుందో అలా నేను ఉంటాను అంటున్నాడు దేవుడు. ఏంది, తామర వృక్షం ఎలా అయితే వర్ధిల్లుతుందో అలా లోకంలోనే నిన్ను ఒక తలగా చేస్తాను అంటున్నాడు. లెబానోను పర్వతం వేళ్ళు తన్నినట్లుగా, అంటే శ్రేష్టమైన ఆశీర్వాదం, స్థిరమైన ఆశీర్వాదంగా నిన్ను చేస్తాను అంటున్నాడు. ఏంది, పొరపాట్లుంటే ప్రభు పాదాలు పట్టుకుని దిద్దుకుందామండి, ప్రభు కృప పొందుకుందామండి. ఒకవేళ కుటుంబంలో సమస్యలు సరి చేసుకుందామండి. ఆశీర్వాదం నిన్ను బట్టే ఉంది. ఇంటి యజమానుడిగా, ఒకవేళ యజమానుడు కాలం చెల్లిపోయాడు అనుకో, ఇక యజమానురాలను బట్టి దేవుడు అడుగుతూ ఉంటాడు ప్రశ్న, అమ్మా నువ్వు సరిగుండి ఇలా ఉండి. అది యజమానుడు ఉన్నాడు కాబట్టి యజమానుని అడుగుతాడు, ఏంది నీ భార్య విషయం ఏంది, పిల్లల విషయం ఏంది, కోడలు మనోశాంతం ఏంది, అల్లుడు మనోశాంతం ఏం సంగతి అని అడుగుతాడు. మనమే ప్రశ్న చెప్పుకో, సమాధానం. ఇప్పుడు నేనున్నా, నాన్నలేడు, ఇంటికి యజమానుడికి నేనున్నా, అమ్మున్నా కానీ మగ దిక్కుగానే ఉన్నా, నన్ను అడుగుతాడు అన్నిటికీ. నా వంతుకు నేను భక్తి చేస్తున్నాను, ప్రొటెక్షన్ చేసుకున్న కుటుంబాన్ని అన్ని విషయాల్లో అలర్ట్ చేసుకుని ఇలా ఉండండి అని చెప్పి. అలాగనే మనం కూడా, మనమే జ్ఞానవంతులం కాదని ఎన్ని పిహెచ్డీలు చేసినా, ఎన్ని యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించినా, ఏసై దగ్గర మాత్రం జీరోలమే మనం.
మనకి ఎంత లోక జ్ఞానం తెలిసినా, ఎన్ని విషయాలు తెలిసినా, వాస్తవానికి మా ఇల్లు పెద్ద పెద్ద సమస్యలకు పంచాయతీ చేసే ఇల్లు మా తాతయ్య. ఎవడైనా సరే ఇంటి ముందుకు రావాల్సిందే, నిలబడాల్సిందే. అయ్యా మా సమస్య ఇదంటే పోలీస్ స్టేషనా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, డిఎస్పీనా, సిఐనా, లాయరా, ఎవరు, ఎక్కడ, ఏంది, పద అని చెప్పని బయలుదేరిపోయి అంతా సెటిల్ చేసుకొని వచ్చి ఇల్లు. కానీ మొత్తం వీగి పక్కన పడిపోయింది దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన దాన్ని బట్టి. చివరికి ప్రభు మళ్ళీ పట్టుకొని చిన్నగా ఇస్సాకుని ఎలా అయితే క్రమక్రమంగా వర్ధల చేస్తూ వస్తున్నాడో అలా ప్రభు అన్నీ చక్కబెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. నీకు కూడా అవకాశం ఇస్తాడు. ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబాలు నేను ఇక్కడ చూస్తున్నాను. అప్పుడు స్థితిని గమనించుకోమాక ఇప్పటి నుంచి మళ్ళీ ఎలా ఆ స్థితికి వెళ్ళాలో దేవుని మీద ఆనుకొని అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆ స్థాయి నీకు ఉంటుంది. నేను చెబుతున్నాగా, అనుభవపూర్వకంగా చెబుతున్నా. నేను ఆడున్నా, ఇందాక మీరు ఎవరు రాలా, చాలా గొప్ప కుటుంబం మాది. కానీ మొత్తం ఇక్కడ అట్టడుకు వచ్చాం. మళ్ళీ చిన్నగా దేవుడు అనుభవాలు నేర్పుకుంటూ మళ్ళీ చిన్నగా ఎదిగిస్తూ ఉన్నాడు. నేనేమో ఇప్పుడు పెద్దలు అంటారు, మా తాత మీసాలు సంపంగనం అని రాశారు, మూతులు ఎప్పుడు గాలి తాగు నెయ్యి పోసుకుంటూ బిసుక్కొని ఏడిచాం. అప్పుడు మేము కూడా ఏడిచాం, అంత అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని ఏడిచాం, అవునా? అయినా నిన్ను నిలబెడతానికి సమర్థుడైన దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు తిరిగి మళ్ళీ అదే స్థానం ఇవ్వగల దేవుడు ఉన్నాడు. నువ్వు నిలబడితే, నువ్వు కరెక్ట్గా నిలబడితే. కోల్పోయాను, నా పరిస్థితి ఇలా ఉంది, గౌరవ మర్యాదలు పోయినా, అంత గందరగోళం అనుకుంటున్నావు కదా, మొత్తాన్ని సెట్ చేసి తిరిగి మళ్ళీ నీకు అదే గౌరవాన్ని దేవుడు ఇవ్వగలడు. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకోండి. విన్న మాటలను బట్టి నేనేదో కోల్పోయానని చెప్పని బాధపడాల్సిన పని లేదు. అది ఒక అనుభవం. ఎక్కడ కూడా అతిశయించకుండా. ఇప్పుడు అతిశయించడాన్ని బట్టే నెబుకద్నెజర్ అనే రాజు తన రాజ్యాన్ని కోల్పోయాడు. పశువుల మధ్యలో బ్రతికి ఎండకి ఎండాడు, మంచుకు తడిశాడు, వానకు తడిశాడు, గడ్డి మేసాడు. చివరకు మళ్ళీ తనకు మారు మనసు కలగానే ప్రభువా అనగానే వెంటనే తన మళ్ళీ తిరిగి ఆ రాజ్యాధికారంలో నిలబెట్టాడు. ఏంది, ఒకవేళ మనం ఏ విషయంలో అతిశయించుంటాము, ఉన్నదాన్ని బట్టి, మాటను బట్టో, పేరు ప్రఖ్యాతలను బట్టో, ఏ కోణం బట్టైనా అతిశయించడం కూడా దేవుడికి నచ్చని విషయం అన్నమాట. దేవుని పాదాలు పట్టుకుందాం, క్షమించమని అడుగుదాం. ఈ 2026 సంవత్సరం నీకు, నీ కుటుంబానికి, నీ దాంపత్య జీవితానికి, పిల్లలకు కూడా కలిగిన సమస్తానికి కూడా ఆశీర్వాదకరమైన సంవత్సరం ఇది. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన. ప్రభు అదే వాగ్దానం ఇస్తుంది మీకు. హోషేయ గ్రంథంలో 14:5 అదే అధ్యాయం మొత్తం అదే ఆశీర్వాదమే. దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్దాం. పొరపాట్లు ఉంటే సరి చేసుకుందాం, ఆయన పాదాలు పట్టుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు అందించిన మాటలను బట్టి నీకు వందనాలయ్యా. ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేయటానికి సహాయం చేయండి ప్రభువా. విన్న మాటలను బట్టి అయ్యా మా జీవితాలు ఏమైనా 2025 సంవత్సరంలో కానీ, గత కాల జీవితంలో కానీ, ఏ విషయంలో, ఏ కోణంలో నీకు నచ్చని రీతిగా అయ్యా ఎక్కడైనా మేము బ్రతికామేమో క్షమించండి ప్రభువా. అతిశయించామేమో క్షమించండి ప్రభువా. అయ్యా ఒకప్పుడు బాగా బతికిన కుటుంబాలు ఇక్కడ నేను చూస్తున్నాను ప్రభువా. అన్ని విధాల దేవా బాగా బతికిన కుటుంబాలు, కానీ ఇప్పుడు ఇలా ఎందుకని అని చెప్పని అందరి ముందు ఏడిస్తే బాగోదని రహస్యంగా పొలాల్లో పోయి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభువా. అసలు ఇలా ఎందుకు అవుతుంది నా జీవితంలో అని చెప్పని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభువా. అయ్యా అయ్యా ఇదిగో తండ్రి, భార్య ముందు ఏడిస్తే ఇదిగో చేతగానోడు అనుకుంటుందేమో అని చెప్పని రహస్యంగా బాత్రూంలో ఏడిచిన రోజులు ఉన్నాయి ప్రభువా. ప్రభువా దయతో 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 కనికరించండి అయ్యా. అయ్యా ఎవరి జీవితాల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయో, పొరపాట్లు ఉన్నాయో నువ్వు బాగుగా ఎరిగిన దేవుడవు. దయతో ఇదిగో తండ్రి పాదాలు పట్టుకుంటుండగా క్షమించమని బతిమలాడుతున్నాం ప్రభువా. ఈ 2026 సంవత్సరంలో నీవు మంచుకు చెట్టుకి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటాను అతనికి తోడుగా అంటున్నావు ప్రభువా. అయ్యా తామర వృక్షం ఎలా అయితే అభివృద్ధి నొందుతుందో అతని అభివృద్ధి అలా ఉంటుంది అంటున్నావు ప్రభువా. తామర వృక్షము అయ్యా కింద బురదలోనే ఉంటుంది, పాపానికి సాదృశ్యంగాను. అలాగే ఇదిగో ప్రభువా నీళ్ళు అనేది లోకానికి, లోక మర్యాదలకు సాదృశ్యంగాను ఉండగా
కానీ వాటన్నిటికీ వేరే తామర వృక్షం ఉంటుంది ప్రభు. ఈ చేరి వచ్చిన ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబ నిశ్చిత్తంలో ప్రతి ఒక్కరిని ప్రభు ఇదిగో తామర వృక్షాన్ని ఎలా అయితే వృద్ధి పొందిస్తానో అలా వృద్ధి పొందిస్తాను. లెబానోను పర్వతం వేళ్ళు చనినట్టుగా ఇలా స్థిరమైన ఆశీర్వాదం ఇస్తాను, ఆశీర్వాదకరంగా ఉంటాను. ప్రభువా, నీవు కార్యం జరిగించమని విశ్వసించిన ప్రతి వారి జీవితంలో ఈ అద్భుతం, ఈ వాగ్దానం నెరవేర్చి నువ్వు మాత్రమే కార్యము జరిగించు మహిమ పొందమని బతిమలాడుతూ, అయా కలలో నిద్రలో దర్శన స్వప్నాల్లో చూపించబడి సమస్త చీకటి శోధనలు యేసునామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. అయా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళలో మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములు త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. అయా నీ కృపా కార్యం జరిగించమని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ 2 తిమోతి 1:12 అప్పచెప్పుకున్నాం. నా కోసం మా కోసం ప్రార్థించండి అని ఆ రీతిలో అడిగిన వాళ్ళు ఉన్నారు. నీ ఎదుట మా సంగతి దైవజనుడు తెలియపరచని ప్రార్థిస్తూ దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ అవసరత అక్రత యేసునామములో తీర్చబడునుగాక. నా కోసం పరిచయం కోసం గతంలో ఇప్పుడే నీకు ముందని ఉపవసించి వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనని ఇలా అనేక రకాల ప్రార్థిస్తున్న బిడ్డ అందరినీ దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలతలేని దీవెనించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోమని బతిమలాడుతున్నాను. అన్ని విధాలు అన్ని విషయాల్లో కృపను గురించి నీ కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చమని చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను ప్రభా. రుణబంధకాల నుంచి వారికి విడుదల కలుగునుగాక. అయా కుటుంబంలో సమస్యల నుంచి యేసునామములో విడుదల పరిష్కారం కలుగునుగాక. అలాగే ఆర్థిక ఇదిగో తండ్రి రెక్కల కష్టాజీతం ఆశీర్వదింపబడునుగాక. పనుల్లో ప్రయాణాలు ప్రయత్నాలు పాడిగొడ్లు కానీ ఇదిగో తండ్రి దేవా పంట పొలాలు కూడా ఆశీర్వదించబడునుగాక. మీరు తోడై ఉందురుగాక. అయా పంటని దేవ ఇదిగో తండ్రి పొలం మీద ఉండి దేవుని ఏ వైపు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. సర్వ సమృద్ధి అయిన పంట వారికి దిగుబడిగా యేసునామములో వచ్చునుగాక. పసిబిడ్డలు ఇదిగో తండ్రి పెద్ద దేవ యవన పిల్లలు చదువులని వాడి పిల్లల భవిష్యత్తులని దేవ ఆలోచిస్తున్న బిడ్డల విషయంలో అద్భుతం జరుగునుగాక. బిడ్డల జీవితాలు వెల్ సెటిల్గా దేవ యేసునామములో వెల్ సెటిల్ అవునుగాక. గొప్ప కార్యాలు జరిగించు. చీకటి అంధకార శక్తుల బంధకాల నుంచి యేసునామములో ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. అద్భుతం జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములో నేను ప్రార్థించి సమస్తం పొందుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకొని నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలు ఏకీపిస్తూ ముందే ఏకీపించబోతున్న అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కుటుంబాలకు భార్య పిల్లలకు అలాగే భర్త పిల్లలకు హయా కలిగిన సమస్తమునకును పాడి పంట పొలాలు సమస్తానికి అలాగనే నిత్యత్వము చేరు పర్యంత వరకు సదాకాలము తోడై ఉండి నీవే నడిపించి ఆశీర్వదించుదువుగాక. అయా ఎవరైతే ఇదిగో తండ్రి వారికి కలిగిన దాంట్లో ప్రేమ విందు విషయంలో కానీ దేవా ఈ పలహారం అనే విషయంలో కానీ తోడ్పడ్డారో దేవా గుప్పెళ్ళు విప్పి ఉన్నారు బిడ్డలు అందరినీ ఆశీర్వదించండి. వారికి కూడా ప్రతిఫలం కలుగునుగాక. సమృద్ధైన ఆశీర్వాదం నీ కృప ద్వారా వారికి అనుగ్రహింపబడునుగాక. గొప్ప కార్యాలు జరిగించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తూ సమస్తం పొందుకు మహింపరచుకున్నాం మార్చండి. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకారం అవి ఎంత ప్రమాద మాదిరి అవి ఏమైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశ సర్వనాశనం ఇచ్చినాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. అందరికీ వందనాలు.